ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని రాన్స్కియన్ ఆఫ్ ఫంక్షన్స్ కోసం చూద్దాము. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూసేద్దాం. సపోజ్ f1 of x, f2 of x and so on f1 of x are functions possessing at least n-1 derivatives. మనకి ఫంక్షన్స్ అనేవి f1 ఉన్నాయి. అవి మనకి అట్లీస్ట్ n-1 derivatives అన్న పొజిషన్ ఉండాలన్నమాట. ద Wronskian of these functions is denoted by, ఎలా డినోట్ చేస్తాం, మనకి w of x or w of f1, f2 and so on fn and is defined as the determinant w of x is equals to w of f1, f2 and so on fn. మనకి డెట్ కట్టాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు మనకి ఫంక్షన్స్ అనేవి fn ఉన్నాయనుకోండి, మనం ఇలా రాసుకుంటాం. డెరివేటివ్స్ అనేవి మనకి ఎంత ఉండాలి, అట్లీస్ట్ n-1 డెరివేటివ్స్ ఉండాలి. ఇప్పుడు మనకి Wronskian ఆఫ్ టూ ఫంక్షన్స్ అంటే చూడండి, మనకి టూ ఫంక్షన్స్ ఇచ్చారు, y1 y2, అవి ఎక్సెల్లో ఉన్నాయి. మనం ఎలా డినోట్ చేస్తాము Wronskian ని? w ఆఫ్ y1, y2. ఎందుకు, మనకి y1 y2 అని టూ ఫంక్షన్స్. అప్పుడు మనకి డెట్ కట్టాలన్నమాట. y1 y2, y1 డాష్ y2 డాష్. మనకి అట్లీస్ట్ మనకి ఇక్కడ టూ ఫంక్షన్స్ ఇచ్చారు. 2 - 1 1 డెరివేటివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి uv w 3 ఫంక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటి n-1 డెరివేటివ్స్ అనేవి అట్లీస్ట్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, uv w డెట్ కడతాం, u డాష్ v డాష్ w డాష్. ఓకేనా, డబల్ డాష్ v డబల్ డాష్ ఇలా అనమాట. n-1 డెరివేటివ్స్ అంటే ఏంటి, n అంటే మనకి ఏంటి 3 - 1 2 డబల్ డెరివేటివ్స్ కదా ఉంది. ఇప్పుడు ఒకవేళ 4 ఇచ్చారనుకోండి, 3 డెరివేటివ్స్ ప్రాసెస్ అవ్వాలన్నమాట. ఓకే, యా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద Wronskian ఆఫ్ ద ఫంక్షన్స్ x2 3x2 అనేవి టూ ఫంక్షన్స్ ఇచ్చారు. దీనికి Wronskian అనేది ఫైండ్ చేయమంటున్నారు. వాట్ వాల్యూ ఆఫ్ x ద Wronskian ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్స్ రాసుకున్నాము. టూ ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి మనకి 1 డెరివేటివ్ అవుతుంది. ఎందుకు, 2 - 1 ఫస్ట్ డెరివేటివ్స్ వరకే చేయాలి. మనం చేస్తే మనకి ఏమవుతుంది, y1 డాష్ ఏంటి 2x, y2 డాష్ మనకి 6x. ద Wronskian ఆఫ్ y1, y2 ఈజ్ ఏంటి, మనకి y1 y2 వేసుకోవాలి ఫస్ట్. తర్వాత y1 y2 వేసుకున్నాం. తర్వాత y1 డాష్ అనేది దాని కింద వేసుకుంటాం 2x, y2 డాష్ అనేది దాని కింద వేసుకుంటాం 6x. 6x³ మైనస్ 6x³ మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. హియర్ ద Wronskian ఆఫ్ y1, y2 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అనమాట. r అండ్ x అనేది రియల్ నెంబర్స్ అవి ఉండాలి. తర్వాత చూద్దాము మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. మనకి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చారు. దీంట్లో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే మనకి ఇలా ఇస్తారు. అంటే అప్లై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ టు సాల్వ్. ఈ క్వశ్చన్ ఇచ్చారు కదా, ఎలా సాల్వ్ చేయాలంటే మనకి వర్కింగ్ రూల్ అనేది ఉంది. వర్కింగ్ రూల్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని ఒక ఇచ్చిన క్వశ్చన్ ని స్టాండర్డ్ ఫామ్ గా మనం రెడ్యూస్ చేసుకోవాలి. తర్వాత దీనికి సొల్యూషన్ అనేది ఫైండ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే p ఆఫ్ x ఏంటి, q ఆఫ్ x ఏంటి, r ఆఫ్ x ఏంటి అనేది ఫైండ్ చేయాలి. తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేసిన తర్వాత au ప్లస్ pv అంటే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చిన తర్వాత uv అనేవి వస్తాయి. తర్వాత మనం ఏం చేయాలి, au ప్లస్ pv గా రాసుకోవాలి. ఫైండ్ Wronskian మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత మనకి a b ని ఫైండ్ చేయాలన్నమాట. ఇది మొత్తం క్వశ్చన్ ఎందుకంటే a b ని మనం ఫైండ్ చేయడానికి. దానికి ఫార్ములా ఉంది, vr dx బై ఇది Wronskian, u dv బై du మైనస్ v ఇంటూ du బై d, ఇది x అనమాట. అంటే ఏంటి, ఇది Wronskian అని అర్థం. b కి మనకి ur dx, ఇక్కడ మనకి a కి మైనస్ ఉంటుంది, b కి అనేది మైనస్ ఉండదు. తర్వాత ఏం చేయాలి, జనరల్ ఫామ్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని పర్టికులర్ ఇంటిగ్రల్ ని మనం రాయాలి. ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది క్లారిటీగా. ఇక్కడ చూడండి, అప్లై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ టు సాల్వ్ అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, d2y బై dx² ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు cos x అని. గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ రాసుకోవాలి కదా. ఆపరేటర్ ఫామ్ వచ్చు కదా మనకి, d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు cos x రాసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, మనకి కంపేర్ చేయాలి. ఈ ఈక్వేషన్ తో మనం కంపేర్ చేయాలి. ఓకేనా, d2y బై dx² ప్లస్ p ఆఫ్ x dy బై dx ఇది ప్లస్ q ఆఫ్ x y ఈజ్ ఈక్వల్స్ టు r ఆఫ్ x. ఇక్కడ మనకి d2y బై dx², p ఆఫ్ x అనేది ఇక్కడ ఏముంది మనకి 0, q ఆఫ్ x అనేది ఏంటి మనకి y ముందున్న కోఎఫిషియంట్.
క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి 1. ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇదనమాట కొసికెంట్ ఎక్స్. ఇక్కడ మనకి dy/dx లేదు కదా, అందుకని p ఆఫ్ x అనేది మనకి 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఫైండ్ చేయాలి. దానికి మనకి ఏం ఉండాలి, ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఉండాలి. అందుకని ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ t² + 1 × y = cosecant x ఈజ్ మనకి ఏమొచ్చింది, m² + 1 = 0. ఇక్కడ చూడండి m = +or-1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0 ± i అని రాసుకోవచ్చు కదా, i కోఎఫిషియంట్ అనేది 1. ఓకేనా, ఇక్కడ మనకి ఇది మనకి కాంప్లెక్స్ ఫంక్షన్స్ లో ఉన్నప్పుడు మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 cos బీటా x ప్లస్ c2 బీటా x ఇంటూ e⁻⁴x. ఇది మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి బీటా అంటే ఏంటి 1, ఆల్ఫా అంటే ఇక్కడ 0 వచ్చింది, ఆల్ఫా 0 బీటా మనకి 1. సో మనకి ఏమవుతుంది అంటే c1 cos x ప్లస్ c2 sin x వచ్చింది. ఆల్ఫా అంటే మనకి 0 వచ్చింది కాబట్టి e⁻⁴x అంటే e⁻0 అంటే మనకి 1 అని తెలుసు కదా. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి c1 u of x ప్లస్ c2 v of x కింద రాసుకుంటాం. ఇందులో u of x ఏమవుతుంది మనకి cos x, v of x మనకి sin x. ఓకే, ఇలా రాసుకోవాలి. దీన్ని బట్టి మనకి u అంటే ఏంటి, v ఏంటో తెలుస్తుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ద్వారా. ఓకేనా, ఇప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం, au ప్లస్ pv. ఓకేనా, పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, au ప్లస్ pv. మనకి u తెలుసు, v తెలుసు. ఇప్పుడు ab మనకి తెలీదు. ఇప్పుడు abని మనం ఫైండ్ చేయాలి అంటే మనకి ఇది కదా ఫార్ములా. ఇది ఫార్ములా అంటే v తెలుసు, r తెలుసు. ఇప్పుడు మనకి తెలియదు కదా, ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలన్నమాట. సో పర్టికులర్ ఇంటిగ్రల్ తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలి, రాన్స్కియన్ ఫైండ్ చేయాలి. ఓకే, రాన్స్కియన్ ఫైండ్ చేస్తే మనకి తెలుసు uv, u', v', 2 ఫంక్షన్స్ ఇచ్చారు మనకి, cos x sin x. cos x sin x ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత వాటి యొక్క డెరివేటివ్స్ వేయాలి. d/dx ఆఫ్ sin x ఏంటి, మైనస్ d/dx ఆఫ్ cos x ఏంటి, మైనస్ sin x. d/dx ఆఫ్ sin x cos x రాసుకున్న తర్వాత దీన్ని డెట్ కడితే మనకి ఏమవుతుంది, cos² x ప్లస్ sin² x. cos² x ప్లస్ sin² x మనకి తెలుసు కదా 1 అని, 1 రాసుకున్నాం. సో మనకి ఏంటి, రాన్స్కియన్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏని బిని ఫైండ్ చేయాలి. ఏని బిని ఫైండ్ చేసిన తర్వాత ఇందులో వేస్తే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేస్తుంది. దానికి ఫార్ములా ఏంటి, మైనస్ ఇంటిగ్రేషన్ prdx/రాన్స్కియన్. v ఏంటి మనకి sin x, r ఏంటి మనకి ఇందాక మనకి కొసికెంట్ ఎక్స్ వచ్చింది కదా, ఆర్ ఆఫ్ ఎక్స్ తో కంపేర్ చేసాం కదా, అప్పుడు మనకి కొసికెంట్ ఎక్స్ కదా ఆర్ ఆఫ్ ఎక్స్, అది మనం వేయాలన్నమాట. కొసికెంట్ ఎక్స్ బై 1. కొసికెంట్ ఎక్స్ ని మనం 1/sin x కింద రాసుకోవచ్చు కదా, sin x క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. దాని ఫార్ములా మనకి ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్. ఏ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం బిని ఫైండ్ చేయాలి. ఇక్కడ బికి మైనస్ ఉండదు, ఏ అనేది ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. ఓకే, ur cos x ఇంటూ sin x బై 1 dx. సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, కొసికెంట్ ఎక్స్ అంటే మనకి 1/sin x, cos x బై sin x cot x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఫార్ములా log sin x. మనకి పర్టికులర్ అంటే మనకి ఏని బిని కూడా au ప్లస్ bv వచ్చింది కదా. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఏంటి మనకి, yp = au ప్లస్ pv. దీంట్లో మనకి ఏ అంటే ఏంటి, యు అంటే ఏంటి, బి అంటే ఏంటి, వి అంటే ఏంటో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేసింది. సో మనకి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అనేది మొత్తం లాస్ట్ లో రాయాలి కదా. జనరల్ సొల్యూషన్ అనేది రాయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ రెండు కంబైన్ చేసి రాయాలి. రాస్తే మనకి ఇది జనరల్ సొల్యూషన్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆపరేటర్ ఫామ్ రాసుకున్నాం కదా, d² + 1 ఇది ఆపరేటర్ ఫామ్ లోనే ఇచ్చేసారు. ఇలా కూడా రాసుకున్నాము. రాసుకున్న తర్వాత మనకి ఏంటి తెలుసు కదా స్టాండర్డ్ ఫామ్, దాంతో మనం కంపేర్ చేయాలి. p ఆఫ్ x ఏమి ఇచ్చారు మనకి, p ఆఫ్ x 0, q ఆఫ్ x మనకి 1, r ఆఫ్ x sec² x. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేయడానికి ఆక్సిలరీ ఈక్వేషన్ ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ మనకి మళ్ళీ ఏమొచ్చింది, 0 + or - i తెలుసు కదా. ఇది కాంప్లెక్స్
ఈక్వేషన్ లో ఉంది కాబట్టి దీని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇందులో u ఏంటి v ఏంటి ఫైండ్ చేసాం. ఫైండ్ చేసిన తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా వేయాలి. వేసిన తర్వాత రాన్స్కియన్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత మనకి ఏంటి uv u డాష్ v డాష్, ఇది మళ్ళీ మనకి 1 వచ్చింది. ఇప్పుడు a ఉంది. ఏకి ఏంటి, ఇది కదా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి r ఏంటి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మన సీకెంట్ ఎక్స్ గా రాయొచ్చు కదా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ని సీకెంట్ ఎక్స్ గా రాయొచ్చు. సీకెంట్ ఎక్స్ అంటే మనకి ఏంటి 1/cos x, సో sin x బై cos x. మళ్ళీ ఇంకో సీకెంట్ ఎక్స్ 1/cos x, sin x బై cos x tan x, 1/cos x సీకెంట్ ఎక్స్. అలా రాసుకున్నా సరిపోద్ది. ఇప్పుడు మనకి ఏమైంది, a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సీకెంట్ ఎక్స్. ఎందుకు, సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ tan x dx ఫార్ములా ఏంటి, సీకెంట్ ఎక్స్ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ tan x కి ఫార్ములా సీకెంట్ ఎక్సే కదా, సో సీకెంట్ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు b ఫైండ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ur dx బై రాన్స్కియన్. ఇక్కడ మనకి cos x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మనం 1/x గా రాయొచ్చు. ఇంకో సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి అలాగే ఉంచుకున్నాం. cos x క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ dx ఫార్ములా log ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఇది మనకి ఏమొచ్చింది, b వచ్చింది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి దేంట్లో, yp ఈజ్ ఈక్వల్స్ టు au ప్లస్ bv కదా. ఇందులో మనం a అంటే ఏంటి, u అంటే ఏంటి, b అంటే ఏంటి, v అంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనకి ఏంటి, సీకెంట్ ఎక్స్ మనం ఎలా రాయొచ్చు, 1/cos x గా రాయొచ్చు. cos x క్యాన్సిల్ అయిపోతే -1 వచ్చింది. ఓకే, ఇప్పుడు sin x log ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ఎందుకు, జనరల్ సొల్యూషన్ రాయాలి కాబట్టి. సో కంబైన్ చేసి రాస్తే మనకి ఇది అన్నమాట. ఓకే, అర్థమైందా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆపరేటర్ ఫామ్ రాయాలి. తర్వాత స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయాలి. మనకి p of x, q of x, r of x అనేది వస్తుంది. తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని మనం ఫైండ్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేసిన తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ ఫామ్ లో ఉంటుంది రాసుకున్న తర్వాత మనం a ని b ని ఫైండ్ చేయాలి. దానికి వ్రాన్స్కియన్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఏ ఫార్ములా p ఫార్ములా వేసుకున్న తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేస్తుంది. దాని నుంచి మనం జనరల్ సొల్యూషన్ రాసుకోవడమే. ఓకే, దీంతో మనకి ఈ చాప్టర్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ. Please like, share, comment and subscribe my channel.